ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఒక సంచలన తీర్పు చెప్పింది. భార్యకు పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి మీద భర్తకు ఎలాంటి హక్కులు ఉండవు అని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యకు గనుక సంతానం లేకుండా ఆమె మరణిస్తే ఆస్తి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి సంబంధించిన వారసులకే వెళ్తుంది, కానీ భర్తకు మాత్రం ఖచ్చితంగా దక్కదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఒక తీర్పు చెప్పింది. విషయం ఏంటి? బేసిక్గా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామస్తురాలట చిక్కాల వెంకాయమ్మ అనే పెద్దావిడ వాళ్ళ మనవరాళ్ళు అంటే కొడుకు కూతురు వెంకాయమ్మ అంటే ఒక అవ్వ అంటే వెంకాయమ్మ అనే పెద్దావిడ వాళ్ళ కొడుకు కూతురుకు 1.5 ఎకరాలు గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు ఆమె మనవరాలకి. అయితే వాళ్ళ మనవరాలు చనిపోయారు, పెళ్ళయింది, తర్వాత మనవరాలు చనిపోయారు. చనిపోతే ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి అంటే వాళ్ళ మనవరాలకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని రద్దు చేసి ఇంకొక మనవరాలకు గిఫ్ట్ డీడ్ చేశారు. ఇంకొక మనవరాలు అంటే వాళ్ళ కొడుకు 2 కూతుర్లు అయితే ఫస్ట్ ఒక కూతురికి ఇచ్చింది, ఆమె చనిపోయింది, పెళ్ళి అయింది, ఆ తర్వాత ఆమె చనిపోయింది. అది రద్దు చేసి ఇంకొక మనవరాలకు ఆ గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. అయితే ఆ రెండో మనవరాలు ఏం చేశారు? రెవెన్యూ రికార్డులో నా పేరు మార్చండి అని తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఫస్ట్ మనవరాలు భర్త ఉంటారు కదా, ఆయన అబ్జెక్ట్ చేశారు, నా భార్య ఆస్తి నాకు రాకుండా ఎక్కడికి పోతుంది అని. ఎంఆర్ఓ ఏం చేశారు? ఆ భర్త మాటకు ఓకే చెప్పి వాళ్ళ భర్తకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే రెండో మనవరాలు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళారు. ఆర్డీఓ ఏం చేశారు? ఎంఆర్ఓ ఉత్తర్వును పక్కన పెట్టి మొదటి మనవరాలకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఆమె చనిపోయింది కాబట్టి భర్తకు హక్కు ఉండదు, సో రెండో మనవరాలకు వాళ్ళ నానమ్మ ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ చెల్లుతుంది అని చెప్పి ఉత్తర్వు ఇచ్చారు. దాన్ని మొదటి మనవరాలు భర్త జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేశారు. ఆయన ఏం చేశారు? ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెట్టేసి ఇదంతా సివిల్ కోర్టులోనే తేల్చుకోపండి అని చెప్పి మొత్తం మీద ఆర్డీఓ ఉత్తర్వులను పక్కన పెట్టారు. ఇది ఆడజేరి ఇటు చేరి హైకోర్టు దగ్గరకు వచ్చింది. హైకోర్టు దగ్గరికి వేస్తే జస్టిస్ రాజశేఖర్ గారు ఒక తీర్పు చెప్పారు తాజాగా. ఏమని? రెండో మనవరాలకే ఆ ఆస్తి దక్కుతుంది. మొదటి మనవరాలకి సంతానం లేరు కాబట్టి, సంతానం లేకుండా ఆమె చనిపోయింది కాబట్టి ఆమెకు పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి అనేది భర్తకు దక్కదు అని చెప్పి హిందూ వారసత్వ చట్టంలోని కొన్ని సెక్షన్స్ ఉన్నాయట. దాని ప్రకారం భార్యకు పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తిలో భర్తకు హక్కు ఉండదు కాబట్టి వెంకాయమ్మ తన రెండో మనవరాలకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ చెల్లుతుంది, ఆమెకి ఆస్తి దక్కాలి అని చెప్పి తీర్పు చెప్పింది.